ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఒక బాంబు పేల్చారు. అది 25 మంది ఎమ్మెల్యేలు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మా వైపుకి వస్తారు అన్నటువంటి. ఇది ఒక రకంగా సూయిసైడల్ స్టేట్మెంట్. ఎందుకంటే తెలంగాణ సమాజం జంపు జిలానీలతో అసహించుకుంది, విసిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని గెలిపించినా సరే బీఆర్ఎస్కే పోతున్నారన్న కోపంతో ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించింది. అయితే ఆ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందని భావించి దాన్ని దెబ్బ కొట్టి కాంగ్రెస్కి ఓట్లేశారు రూరల్ ప్రజలు. అంటే తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, దొంగ నాటకాలు ఒప్పుకోదు. ఆంధ్ర నాయకులు అక్కడ అట్లాంటి నాటకాలు ఆడారని వాళ్ళు వద్దనుకున్నారు, ఆంధ్ర విడిపోవడానికి అంగీకరించారు, తోడు నిలబడ్డారు. అట్లాంటి సమాజం ఎంత చైతన్యవంతమైందంటే ఇట్లాంటి జంపు జలాన్ని అంగీకరించట్లా. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయినా సరే మళ్ళీ 25 మందిని ఏ తప్పైతే కేసీఆర్ చేసినందువల్ల అసహించుకుని కాంగ్రెస్ కొట్టేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తుందా? 25 మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాలి అంటే కేసీఆర్ చేస్తున్న తప్పులకి. మరి అప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులకి వెళ్ళిపోయారని ఎట్టయితే కవర్ చేసుకున్నారు, ఇప్పుడు అదే కవర్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ ఎన్నికలు ఒక రకంగా రెఫరెండం, గోడ మీద పిల్లుల్లాగా పద్దాక పదవులు మార్చేవాళ్ళని మారేవాళ్ళని చేర్చుకుంటారా? అలాంటి చేర్చేటటువంటి కల్చర్ని తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కథలు వేరు, తెలంగాణలో అయితే కనుక అట్లాగా గోడ మీద పిల్లివాటం బీజేపీ వాళ్ళు ప్రదర్శించలేదు, అది క్లియర్. అట్లాంటప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇది ఊతమిస్తుందా, లేకపోతే ఇదే కరెక్టు బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోవాలి కాంగ్రెస్ బాగుపడాలని కోరుకుంటారా? చూడాలి.